ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకులేనివాడును అంతే. ఒక దేశానికి ప్రాకారం లేకపోతే చుట్టుపక్కల ఉన్న దేశాలు నెమ్మదిగా దేశాన్ని ఆక్రమించుకుంటాయి. ప్రాకారం లేని చెట్టైనా, ప్రాకారం లేని పట్టణమైనా, ప్రాకారం లేని మనసైనా అంతే, పాడైపోతాయి. ఒక రాజు దగ్గర 4 గుర్రాలు ఉండేవంట. ఆ 4 గుర్రాలంటే రాజుకు ఎంతో ప్రేమ. అవి చాలా అందంగా ఉండేవి, చాలా మొండివి. ఎందుకంటే అవి శిక్షణ లేనివి. కాబట్టి శిక్షణ ఇస్తే ఇవి మరింత అందంగా ఉంటాయి అని రాజు భావించి వాటికి శిక్షణ ఇప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడంట. చాలామంది ట్రైనర్స్ వాటి మీద ఎక్కి కూర్చున్నారు. అయితే అవి వారిని కింద పడేసేవంట. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ గుర్రాలకు ఎవరు కూడా శిక్షణ ఇప్పించలేకపోయేవారంట. అంత మొండిగా అవి వ్యవహరించేవంట. అయితే రాజుకు ఆ గుర్రాలంటే ఎంత ప్రేమ అంటే ఎవరు కూడా వాటిని శిక్షించడానికి వీల్లేదు, ఎవరు కూడా వాటిని దండించడానికి వీల్లేదు. అంతగా ప్రేమించేవాడు. కాబట్టి ఎవరూ శిక్షించకూడదు, ఎవరూ దండించకూడదు అనేది కూడా ఆ ట్రైనర్స్ వాటికి సరైనటువంటి శిక్షణ ఇవ్వలేకపోవడానికి ఒక కారణంగా ఉండవచ్చు. ఆ రాజు ఒకరోజు ప్రకటన ఇచ్చాడంట. ఎవరైతే నా 4 గుర్రాలను దండించకుండా, శిక్షించకుండా సరైన శిక్షణ ఇస్తారో అలాంటి వారికి 1,00,000 బంగారు నాణేలను బహూకరిస్తాను అని ప్రకటన ఇచ్చాడంట. ఈ ప్రకటన చూసి చాలామంది వచ్చినారు, కానీ ఎవ్వరు కూడా సరైన విధంగా సక్సెస్ కాలేకపోయారంట. అయితే ఈ ప్రకటన చూసినటువంటి ఒక యవనస్తుడు రాజుగారి దగ్గరకు వచ్చి, రాజా, ఈ 4 గుర్రాలకు నేను శిక్షణ ఇస్తాను, అయితే 2 షరతులకు మీరు ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది అన్నాడంట. రాజు ఏంటా షరతులు అన్నాడంట. మొదటి షరతు ఏమిటంటే, ఈ గుర్రాలకు శిక్షణ ఇవ్వడానికి 1 సంవత్సరం పడుతుంది. వీటితో పాటు నేను ఉండడానికి, తినడానికి, త్రాగడానికి, పడుకోవడానికి నాకు ఏర్పాట్లు చేయాలి అన్నాడంట. రెండవ షరతు ఏంటంటే, ఈ గుర్రాలకు స్వయంగా నేనే తినిపించడం, తాగించడం, శుభ్రపరచడం, ఈ గుర్రాల యొక్క పూర్తి బాధ్యత నాకే అప్పగించాలి అన్నాడంట. దానికి రాజు ఒప్పుకొని సరే కానివ్వు అన్నాడంట. మరుసటి రోజు ఉదయం నుంచి ఆ కుర్రవాడు ఆ గుర్రాలను మైదానంలోకి తీసుకొని పోయి స్వేచ్ఛగా వాటిని వదిలేశాడంట. అవి పరిగెత్తడం స్టార్ట్ చేశాయంట. మధ్యాహ్నమైంది. వాటికి తినిపించడం, త్రాగించడం, శుభ్రం చేయడం, వాటితో పాటే పడుకోవడం, ఇవన్నీ కూడా ఆ కుర్రవాడు దగ్గరుండి చూసుకునేవాడంట. ఆ యవనస్తుడు వాటికి తాళ్ళు కట్టడం లేదు, వాటితో పాటే పరిగెడుతున్నాడు. వాటిని తానే స్వయంగా తినిపిస్తున్నాడు, తాగిస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు. వాటితో పాటే మైదానంలో పడుకుండిపోతున్నాడు. ఇట్లా 6 నెలలు గడిచినాయి. ఈ 6 నెలలు గడిచేసరికి రాజు గుర్రాల ట్రైనింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దామని మైదానంకి వచ్చి చూశాడంట. మైదానంలోకి వచ్చి చూసేసరికి మైదానంలో కుర్రవాడు పరిగెత్తడం, ఆ కుర్రవాడు వెనకాలి గుర్రాలు కూడా పరిగెత్తడం చూసి సంతోషించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడంట. చూస్తూ ఉండగానే సంవత్సరం గడిచింది. గుర్రాల శిక్షణ ముగిసింది అని చెప్పి రాజుగారికి యవనస్తుడు ఆహ్వానం పంపించాడంట. రాజుగారు చాలా ఉత్సాహంగా మైదానానికి వచ్చినాడంట. మైదానానికి వచ్చి చూస్తే ఆ కుర్రవాడు ప్రతి గుర్రంపై స్వారీ చేస్తూ గుర్రాలను పరిగెత్తిస్తూ ఉన్నాడంట. ఆ గుర్రాలన్నీ చాలా ఉత్సాహంగా పరిగెడుతూ ఉండడం చూసి రాజు చాలా సంతోషించి, ఎంతోమంది ట్రైనర్స్ ప్రయత్నం చేసినారు, కానీ వారి వలన కాలేదు, నీకెలా సాధ్యమైంది అని ఆ కుర్రవాడిని అడిగాడంట. దానికి ఆ యవనస్తుడు, రాజా, నేను వీటికి స్వాతంత్రాన్ని ఇచ్చాను, వీటితో పాటు జీవించాను, కాబట్టి అవి నన్ను స్నేహితునిగా భావించి నాతో పాటు పరిగెత్తడం స్టార్ట్ చేసినాయి. అవి మొదట్లో నన్ను కూడా కూర్చుండనివ్వలేదు, నన్ను కింద పడేసినాయి. అయితే నేను వాటితో పాటు తినడం, వాటికి స్వయంగా నేను తినిపించడం, వాటితో పాటు నేను పరుండిపోవడం, ఇవన్నీ కూడా నేను వాటితో పాటే జీవించడం అవి చూసి నన్ను తమ స్నేహితులుగా భావించి నా మాట వినడం మొదలుపెట్టాయి. నేను వాటితో పరిగెట్టడం చూసి అవి నన్ను వెంబడించాయి అని చెప్పి రాజుగా యవనస్తుడు చెప్పాడంట. ఇది విన్న రాజు ఎంతో సంతోషించి చెప్పినట్లుగానే కుర్రవాడికి 1,00,000 బంగారు నాణేలను బహుకరించి, అంతేకాకుండా శాశ్వతంగా ఆ గుర్రాల సంరక్షకునిగా అతనికి ఉద్యోగం ఇచ్చి నియమించాడంట. దేవుని బిడ్డలారా, మన దగ్గర కూడా ఇలాంటి అలివి కాని ముండి శిక్షణ లేని 4 గుర్రాలు ఉంటాయి. మొదటిది చింత, అది ఆందోళన కలిగిస్తుంది. రెండవది కోపం, అది ఆవేశాన్ని కలిగిస్తుంది. మూడవది అత్యాశ,
అది దురాశను కలిగిస్తుంది. 4వది అహంకారం, అది గర్వాన్ని కలిగిస్తుంది. ఈ 4 గుర్రాలను మనము సాధుపరచలేకపోతే అది మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది, మన అభివృద్ధిని ఆటంకపరుస్తాయి. చింత అనేటువంటి గుర్రాన్ని మనం జయించకపోతే ఆందోళన పడిపోతాం. మనం ఆందోళన పడిపోయి అనేకుల సమాధానాన్ని కూడా మనం పాడు చేస్తాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ చింతను నా దగ్గరికి తీసుకుని రండి. ప్రతి విషయములో సానుకూలంగా స్పందిస్తూ ఇది ప్రభువు తీర్చగలడు, ఇది ప్రభువు చేయగలడు, ప్రభువు ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించగలడు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మన చింతలన్నీ యావత్తు క్రీస్తు ప్రభువు పాదముల దగ్గరికి తీసుకొని పోతే ఆ చింత అనేటువంటి గుర్రాన్ని మనం అదుపు చేయగలం. 2వదిగా కోపం. ఈ కోపం ఎదుటి వారికి ఎంత హాని చేస్తుందో కానీ ముఖ్యంగా మనకు మాత్రము చాలా హానిని కలుగజేస్తుంది. కోపం మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కోపము మన రక్తపోటుని పెంచి మిగిలినటువంటి అవయవాలని దెబ్బతీస్తుంది. అసలు కోపం ఎందుకు ఉంది, ఎవరి మీద ఉంది, కోపంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు, అవన్నీ కూడా పేపర్ మీద రాసుకోవాలి. కోపం తగ్గిన తర్వాత మనం చూసినామంటే మనం ఎంత క్రూరత్వం కలిగి ఉన్నామో, ఎలాంటి క్రూరమైన మనస్సు మనం కలిగి ఉన్నామో మనకు అర్థమవుతుందండి. కోపం చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఆ పేపర్ను కాల్చేసి నీ ఆవేశం కూడా చల్లారిపోతుంది. దేవుని బిడ్డలారా, కోపం అనేకులకు ఆత్మీయ జీవితాన్ని కూడా పతనం చేయడానికి గొప్ప అపాయకరమైనది. కాబట్టి కోపం విడిచిపెట్టాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఎవరి మీద కోపం ఉంది, ఎందుకు కోపం ఉందో అన్ని విషయాల గురించి మనం దేవునికి ప్రార్థన చేసి క్షమించే కృపనిమ్మని దేవుని మనం వేడుకోవాలి. 3వది అహంకారం అనేటువంటి గుర్రం. ఈ పని నేను చేయగలను అనేది ఆత్మవిశ్వాసం, ఈ పనిని నేను మాత్రమే చేయగలను అనేది అహంకారం. అహంకారం వలన గర్వపు మాటలు మనలో నుంచి బయటకు వస్తాయి. గర్వపు స్వభావం, గర్వపు చూపు, గర్వపు నడక. అహంకారం యొక్క ఫలితం గర్వం. గర్విష్ఠులను దేవుడు అనగదొక్కుతాడు. గర్వపు హృదయాలందరూ కూడా యెహోవాకు హేయులు. కాబట్టి గర్వం అనే గుర్రం నీలో నుంచి వెళ్ళిపోవాలి అంటే, దాన్ని నేను సాధు చేయాలంటే తప్పకుండా దేవుని సన్నిధిలో దీనమైన ప్రార్థన చేయాలి. ప్రభువా, నేనెంతటి వాడను, ప్రభువా, నేను ఏపాటి దానిని తండ్రి, నేను కలిగి ఉన్న సమస్తము నా గొప్పతనం, నా మంచితనము, నా ప్రయాస, నా కృషి కాదు ప్రభువా, కేవలం మీ కృప, మీ కనికరం, మీ దయా దాక్షిణ్యాలను బట్టి నేను ఈ స్థితిలో ఉండగలిగినాను తండ్రి అని మనను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా గర్వం నుంచి మనకు విడుదల ఇస్తాడు. తర్వాత అత్యాశ. అత్యాశ మనల్ని దురాశలోకి నడిపిస్తుంది. కష్టపడి తెలివితేటలతో మంచి మార్గంలో సంపాదించడం మంచిది. అయితే తక్కువ సమయంలోనే తొందరగా ధనం సంపాదించాలి, తొందరగా ధనవంతులం అయిపోవాలని తప్పుడు మార్గం ఎంచుకోవడం చెడు. ఆ అత్యాశ, దురాశ మన జీవితాలను చాలా నష్టంలోకి, మోసంలోకి నెట్టివేస్తుంది. తొందరగా డబ్బు సంపాదించాలని చెడ్డ మార్గంలోకి వెళ్ళడం అది మనల్ని నష్టంలోకి ముంచివేస్తుంది. మన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతే మనము పాడైపోతాం. కాబట్టి మన మనస్సును, మన ఉద్వేగాలను, మనలో ఉన్నటువంటి ఈ భావోద్రేకాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసేది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యంతో మనల్ని మనం నింపుకున్నప్పుడు మనల్ని కీడు చేసేటువంటి చెడు ఉద్రేకాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవుని వాక్యం ఎక్కువగా చదవండి. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. ఒక దేశానికి ప్రాకారం లేకపోతే ఏ రీతిగా చుట్టుపక్కల దేశాలు చొరబడి ఆక్రమించుకొని పాడు చేస్తాయో, ప్రాకారం లేని చెట్టైనా, ప్రాకారం లేని దేశమైనా, ప్రాకారం లేని మనసు అయినా అవి పాడైపోతాయని మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు నాయన. ఈ చింత అనేటువంటి పాపము, కోపం అనే పాపము, అహంకారం, అత్యాశ, ఇవన్నీ కూడా మేము వీటిని సాధుపరచకపోతే అవి మా ఆత్మీయ జీవితాన్ని పతనం చేసి మా అభివృద్ధిని నాశనం చేస్తాయని మీరు సెలవిస్తున్నారు. కనుక మా చింత యావత్తు ప్రార్థన ద్వారా నీ పాదాల దగ్గరికి తీసుకుని వచ్చి జయం పొందుటకు కృప చూపించండి. కోపం మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, కావున కోపపడకూడదు అని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కోపం మనిషి జీవితాన్ని నష్టంలోకి ముంచివేస్తుంది. కోపాన్ని తీసివేయండి, అహంకారాన్ని తీసివేయండి. గర్విష్ఠులంటే నీకు అసలు ఇష్టం లేదు ప్రభువా. గర్వపు నడత కలిగిన వారిని మీరు మార్చివేయండి నాయన. అత్యాశను, దురాశను తీసివేయండి ప్రభువా. కష్టపడి సంపాదించడం అది నీ దృష్టికి మంచిది, కానీ తొందరగా డబ్బు సంపాదించాలని చెడు మార్గంలోకి వెళ్ళడం అది చాలా నీ దృష్టికి బాధకరమైనది, నచ్చనిది, చెడు మార్గం. కనుక వాటిని అణచివేయుకొనుటకు, జయం పొందుటకు సహాయం చేయండి ప్రభువా. ఈ మనస్సును కంట్రోల్ చేసేది నీ వాక్యం కనుక మా ఉద్వేగాలను అదుపు చేసే శక్తి నీ వాక్యానికి ఉంది కనుక ఈ వాక్యమును అధికముగా చదివి వీటన్నిటిపై జయము సాధించుటకు, వీటన్నిటిని తండ్రి సాధుపరుచుకున్నటకు మీరే కృప చూపించండి. దయతో నా ప్రార్థన ఆలకించండి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో బిడ్డలు నింపండి. ప్రతి కుటుంబంపై మీ రక్తం ప్రోక్షించండి. మీ అద్భుతమైనటువంటి ఆలోచన ఇచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి. వార్తాపత్రికలు దేవుని వాక్యాన్ని ప్రకటించలేవు. దేవుని వాక్యాన్ని ప్రకటించే పత్రికలు మనమే. కాబట్టి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా అనేకులకు పంపించండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యాన్ని పరిచయం చేయండి.
ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన కలువరి శిలువలో మీ కొరకు, నీ పాపముల కొరకు, నీ దోషముల కొరకు, నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మలో నిత్య నరకంలో ఉండకుండా ఉండేందుకు ఆయన నీ పట్ల ప్రేమ చూపి నిన్ను రక్షించడానికి కలువరి శిలువలో నీ పాప భారాన్ని ఆయన మోసి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తంలో కడుగబడండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.